రితేష్ దేశ్ముఖ్ కొత్త మరాఠీ హిందీ సినిమా రాజా శివాజీ రిలీజ్ అయ్యి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల కలెక్షన్స్ చూస్తే మరాఠీలో అంటే మహారాష్ట్రలో ఈ సినిమా ఒరిజినల్ మరాఠీ. సో అందులో 27 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక హిందీ వర్షన్ నుంచి 12 కోట్లు వచ్చింది. టోటల్గా ఈ సినిమా హిందీ మరాఠీ కలిపి 39 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఇక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో పెద్దగా కలెక్షన్స్ ఏం లేవు కాబట్టి నెగ్లిజిబులే. సో టోటల్గా 4 రోజుల్లో 39 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు నెట్, మేజర్గా మరాఠీ నుంచి. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏమో 90 కోట్లు. ఈ సినిమాకు రైటరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు అన్నీ రితేష్ దేశ్ముఖే. సో 90 కోట్లకు గాను 39 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో. మరో 56 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, నిన్న సోమవారం మాదిరే కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ మహారాష్ట్రలో మరాఠీలో బాగానే ఉన్నాయి కలెక్షన్స్. సో ఈ మంగళ, బుధు, గురు, శుక్రలో కొద్ది కలెక్షన్స్ తగ్గినా మళ్ళీ శని, ఆదివారంలో పుంజుకుంటుంది. మరి రావాల్సిన 90 కోట్ల నెట్ వచ్చి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన రితేష్ దేశ్ముఖ్ ప్లస్ సంజయ్ దత్ అండ్ అభిషేక్ బచ్చను అండ్ విద్యా బాలను, ఫర్దీన్ ఖాను, జెనెలియా దేశ్ముఖ్, ఇంకా చాలామంది ఉన్నారు మరాఠీ అండ్ హిందీ యాక్టర్లు. స్పెషల్ రోల్లో ఒక స్టార్ హీరో కూడా ఉన్నాడు. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 39 కోట్ల నెట్. ఓకే, బాయ్.